మనం పురాణాల్లో, ఇతిహాసాల్లో రకరకాల వీరుల గురించి, ధీరోదాత్తుల గురించి కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను చెప్పబోయేది నడుస్తున్న చరిత్రలో ఉన్న ఒక ధీరోదాత్తుని కథ. అది సోనియా గాంధీ శకం. చిన్న లీడర్ నుంచి పెద్ద లీడర్ వరకు, చిన్న రాష్ట్రం నుంచి పెద్ద రాష్ట్రం వరకు ఆ పేరు వింటేనే గజ వణికిపోయే రోజులవి. తన తండ్రి మరణానంతరం అనుకోని పరిస్థితుల్లో రాజకీయ ప్రవేశం చేసినటువంటి రాయలసీమ ముద్దుబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనను అవమానించిన సోనియా గాంధీకి ఎదురెళ్లి ఒక తెలుగోడి సత్తా ఎలా ఉంటుందో రుచి చూపించిన ధీరుడు. అనేక సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తొదముట్టించిన వీరుడు. ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో చంద్రబాబు ఎప్పుడూ బ్యాక్డోర్ పాలిటిక్స్ మరియు చీకటి రాజకీయాలే చేస్తూ ఉంటారు. ఇక ఆయన తనయుడు లోకేష్ ఇప్పటికీ తెరచాటున రాజకీయ ఓనమాలు దిద్దుతూ ఒక ఫెయిల్యూర్ పాలిటిషియన్గా మిగిలిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ మరియు మెగాస్టార్ యొక్క వారసత్వాలను చూసుకుంటే ఏ రోజు కూడా సింగిల్గా కూడా నిలబడి కనీసం ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి అసమర్థ రాజకీయాలు వాళ్ళవి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ది తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఒక ప్రత్యేకమైన స్థానం కాగా, ఆయన కుమారుడు కేటీఆర్ తండ్రి సహాయ సహకారాలతో ఒక నేతగా ఎదిగిన వైనం. మరి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక లాటరీ నేతగానే మిగిలిపోతారే తప్ప ఏ చరిత్రలో నిలిచే స్థానం అతనిది కాదు. ఇలా అనేక మంది రాజకీయ నాయకులు, వారి వారసులు తన తండ్రుల సహకారాలతో రాజకీయ నాయకులుగా ఎదిగిన వైనం. కానీ తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉండి రాజకీయ ఓనమాలు కూడా సరిగా నేర్చుకోలేని వయసులో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళతో ఢీకొట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఇది ఒక నడుస్తున్న చరిత్ర, అంతం లేని చరిత్ర.